మనం చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంటుంది కొంతమంది నాయకుల యొక్క ముచ్చట. ఇక ఆ నాయకుల ఎవరో మీకు ప్రత్యేకంగా ఎప్పుడు అవసరం లేదు. అయితే వీళ్ళు మాట్లాడిన ముచ్చట్లు ఎంత ఒకసారి ధనధన చూపెట్టి అసలు విషయానికి పోతా. ఇక్కడ రేషన్ కార్డులపై మీ ఫోటోలు ఎందుకు అంటుంది మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి. ఎందుకంటుందంటే నిన్నో మొన్నో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంది స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు కదా. వాటి మీద రేషన్ కార్డుల మీద మీ ఫోటోలు ఎందుకనేమో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అంటది. ఇక ఇంకొక వ్యక్తి ఏమంటాడో చూడరు ఒకసారి. ఇగో ప్రచారం కోసమే రేషన్ కార్డులపై ఫోటోలు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ దాసజు శ్రవణ్ ఫైర్ అయ్యాడు. సో ప్రచారం కోసం రేషన్ కార్డుల మీద ఫోటోలని ఈయనంటాడు, రేషన్ కార్డుల మీద మీ ఫోటోలు ఎందుకని ఈమంటది. అసలు వీళ్ళిద్దరికి అంటే వీళ్ళిద్దరు ఫాలోవర్స్ ఎవరైనా వీడియో ఇస్తే చూపెట్టుర్రి, లేకపోతే గిదాన్ని ఏమంటారో జర అడగాలి చెప్పాలి. మరి ఇక్కడ ఈ కిట్టుల మీద కేసీఆర్ బాబు ఫోటో ఎందుకు? మరి ఆయన జోలికి వెళ్ళి పైసలు తీసి పెట్టిండా? అసలు ప్రచారం అంటే మాకు తెలియదు, మేము పని చేసుకుంటే పోతామని శుద్ధపూస ముచ్చట్లు ఎందుకు మాట్లాడతారు మీరు? నాకు అర్థం కాదు. మీరు కదా ప్రచార ఆర్భాటాల కోసం వందలాది వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసింది మీరు. అంగు ఆర్భాటాలు ఎక్కువ, చిన్న పాండబ్బ రిబ్బన్ కటింగ్ కూడా పెద్ద కార్పెట్లు వరిచి బంతిపూలు చల్లి ఎలివేషన్ తీసుకునేటోళ్ళు మీరు. చిన్న చిన్న ఓపెనింగ్లకు కూడా పెద్ద పెద్ద కార్పెట్లు వేసి టెంట్లు వేసి ఎలివేషన్ల పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. మీ పార్టీలో ఫండ్స్ ఎంత ఉన్నాయి మీరు కథ చెప్తారు. ఇక పార్టీ ఫండ్లే కాకుండా ప్రజాధనాన్ని కూడా ఎంత వృధా చేశారు. ఇక కేసీఆర్ కిట్టుకు ఇంకా అనేక పథకాలకు వీళ్ళు ప్రతిదానికి కూడా వీళ్ళదే ఫోటోలు. ఇక సరే ఇదైతే కొంతవరకు అదే ప్రజల కోసం, అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకి ఏంది కదా, మన ప్రజల సొమ్ము మన ప్రజలకి ఏతుందిగా అని చెప్పేసి కొంత సంతోషపడచ్చు. కానీ ఇదే పథకాలని రాష్ట్రంలో మేము అంతా పీక్ కట్టలు కట్టినామని కవిత చెప్పినట్టుగా పీక్ కట్టలు కట్టినాం, మొత్తం రాష్ట్రాన్ని ఉద్ధరించడం అన్నట్టుగా దేశాన్ని ఉద్ధరిస్తామని బయలుదేరి ఎంత ఖర్చు పెట్టినా చూడరి. ఇక చూడరి, ఇది కేసీఆర్ బాబు దేశ్కి నేత అయిదామని చెప్పేసి ఢిల్లీలో చక్రం తిప్పుదామని భారత రాష్ట్ర సమితి అని పెట్టుకునే క్రమంలో ఇచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క పథకాల్ని దేశవ్యాప్తంగా అన్ని పథకాల్లో వేయించుకున్నటువంటి అప్పటి ఫోటోలు. ఇవి అది ఏమేమి భాషలు కూడా గుర్తలేదు మనకు, అన్ని భాషలు ఇలా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళీ, ఒరియా అనుకుంటా అన్ని భాషలు ఇచ్చింది. ఇక దేశాన్ని మొత్తం వెళ్తామని సరే ఇన్ని ప్రకటనలు చేయడానికి డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి వీళ్ళకి? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎడికెళ్ళి సంపాదించారు? ప్రభుత్వ సొమ్ము అందామా, ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టడానికి వీలు లేదు, రైట్ లేదు. సొంత పైసలు అందామా, మరి సొంత పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి? మీరు మొత్తం ప్రజల కోసమే రక్తం దారా వస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి? కల్వకుంట్ల కుటుంబంలో ప్రతి ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క పార్టీ పెట్టాని పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి? సింపుల్ లాజిక్. సో ఇట్లా వీళ్ళు సమాధానం చెప్పాలి. ఇక ప్రచారం గురించి మీరే చెప్పాలి. రేషన్ కార్డుల మీద ఫోటోలు ఎందుకనని సునీతక్క జర పోయి మీ కేసీఆర్ బాబు షోలో చెప్పిరా, డైరెక్ట్ ముఖం మీద చెప్పిరా. నువ్వు ప్రచారానికి మొదలు వచ్చినా కూడా నువ్వు ఖర్చు పెట్టేప్పటికీ, నువ్వు గిట్ల వేసేప్పటికీ ఇప్పుడు గిట్లుంది, మేము మాట్లాడే పరిస్థితి లేదు, మా మూతి మీద గుర్తుతురని. ఏమన్నా ఉండాలి. మీరు ఆ 10 ఏళ్లలో మీరు చేసిన ఇంక ఎలుగబెట్టిరని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.